హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ. నా పేరు ప్రశాంత్ వర్మ. ప్రజెంటు కేంద్ర ప్రభుత్వము తీసుకురాబోయేటువంటి విద్యుత్ సవరణ బిల్లు ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలోకి మన యొక్క రాష్ట్ర సంస్థలన్నీ డిస్కామ్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరమైపోయి ప్రైవేట్ పరం అవ్వడం వల్ల విద్యుత్ యొక్క నష్టాన్ని పూరించుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయన్న ఉద్దేశంతో చర్చా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎగ్జామ్స్ పూర్తయిపోయి రిజల్ట్ కోసం వెయిట్ చేసేటువంటి మన JLM ఆస్పిరెంట్స్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి. పోల్ క్లైంబింగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటువంటి JLM ఆస్పిరెంట్స్ కానీ మనం చెప్పేది ఒకటే, ఏంటండి అంటే ఫస్ట్ విద్యుత్ సవరణ బిల్లు డిస్కామ్ల యొక్క నష్టాలను పూరించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఒక రకమైనటువంటి పోరు నడుస్తుందన్న విషయం తెలుసు. అది ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో అనే విషయాన్ని మనం పక్కన పెట్టేసి కొన్ని రాబోయేటువంటి నోటిఫికేషన్స్ కోసం అన్నా కూడా మనం కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి ఉంటే కొంచెం బెస్ట్గా ఉంటుంది. రెండో విషయం ఏంటండి అంటే JLM ఆస్పిరెంట్స్ అందరికీ రిజల్ట్స్ వచ్చాయి, చాలా బాగానే రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ జిల్లాలో కేటగిరీ పరంగా చాలా మంచి మెరిట్లో ఉన్నప్పటికీ మీకు ఉండవలసినటువంటి ఏంటంటే ఓపిక ఉండాలి. కరోనా ఎఫెక్ట్ కనుక లేకపోతే మనకి పోల్ క్లైంబింగ్ అయిపోయి ఉండేది ఇప్పటి వరకు. ఏంటంటే దాదాపు అటో ఇటో 3 months వరకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా ఈ కరోనా ఎఫెక్ట్ లేకపోతే మనకి ఇబ్బందులన్నీ ఉండకపోవు, కానీ ఇటువంటి తాత్కాలిక ఇబ్బందులు మనం నిర్లక్ష్యం చేయాలి. మరియు ఎవరైతే సరే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నా కూడా మనకు సేమ్ మళ్ళీ అకార్డింగ్ టు ITI డిప్లొమా సిలబస్ని కూడా ఎక్కువగా అడుగుతాడు. కాబట్టి వాళ్ళకి కానీ రాబోయేటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ వీళ్ళందరికీ కూడా మనం కామన్గా ఆన్లైన్లో క్లాసెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే ఆఫ్లైన్లో వీలు కాలేటువంటి అభ్యర్థులందరికీ ఆన్లైన్లో ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సదుపాయం. ఈ యొక్క సదుపాయాన్ని ముఖ్యంగా అభ్యర్థులు గ్రహించవలసి ఉంటుంది. రెండవది, ఆఫ్లైన్ అనేది ఎప్పుడైనా సరే దాదాపు ఇంకా 6 months లోపైనా ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ రావాలి. ఎందుకంటే విద్యుత్ యొక్క విలువ అనేది లేదా ఉపయోగం అనేది భారీ స్థాయిలో పెరుగుతుంది దినదినము. ఎంప్లాయీస్ చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి కొన్ని లోపాలు అనేవి సవరించుకోవాలంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మరొక భారీ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఆ విషయాన్ని కూడా మీరు గ్రహించండి. ప్రిపరేషన్ని కొంచెం స్టార్ట్ చేయండి, ఈజీగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఆఫ్లైన్లో ఎవరైతే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఎగ్జామినేషన్ లేదా నోటిఫికేషన్ వచ్చాక వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ పేమెంట్ ఉందని కన్సెషన్ ఇచ్చేసి మళ్ళీ ఆఫ్లైన్ అడ్మిషన్ తీసుకుంటాం. కాబట్టి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా. మీ యొక్క డిసిప్లిన్ మేనర్ అంతా ఎలా ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ మీదనే ఉండాలి. మీరు ఒక దేవుని నమ్ముకొని మనం ఏ విధంగానైతే పోతున్నామో, ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని ఏ విధంగానైతే జీవిస్తున్నామో, నమ్మకం అనేటువంటి దాన్ని ముందు పెట్టుకొని మనము ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. మనం ఎగ్జామ్ లేదా నోటిఫికేషన్ రాగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ట్రాన్స్కో ఎగ్జామ్లో వచ్చినంత ఈజీగా మనకి NPTCLలో పేపర్ రాలేదు, NPTCLలో వచ్చినంత ఈజీగా SPTCLలో రాలేదు. అందుకే దినదినం పేపర్ యొక్క ప్యాటర్న్, వే ఆఫ్ స్టైల్ కూడా మారుతుంది. కాబట్టి అభ్యర్థులు దానికి కూడా కొంచెం సంసిద్ధంగా ఉండి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్, ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటండి అంటే స్టార్టర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ విషయాలు అందరికీ తెలుసు. స్టార్టర్లు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి 3 point స్టార్టర్ అంటాము, రెండవది 4 point స్టార్టర్. 3 point స్టార్టర్ 4 point స్టార్టర్ అయినా సరే 3 point స్టార్టర్ అయినా సరే 3 point కన్నా 4 point అనేది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే అది ఫీల్డ్ కరెంటులో లేదా ఫీల్డ్ యొక్క రెస్పాన్స్లో ఇది ఇచ్చేటువంటి నేచర్ 4 pointతో పోలిస్తే మనకి 3 pointలో చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలా. నెక్స్ట్, 3 point స్టార్టర్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు DC మోటార్ల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి DC మోటార్లలో
3 పాయింట్ స్టార్టర్స్ని మనము ఎక్కువగా డీసీ షంట్ మరియు డీసీ కాంపౌండ్ క్యుములేటివ్ లాగా రకాలైనటువంటి వాటిని పనిచేయడం కోసము మనం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం ఇప్పుడు చూడబోయేటువంటిది 3 పాయింట్ స్టార్టర్. 3 పాయింట్ స్టార్టర్ ప్రజెంట్ మనం చూడబోయేది 3 పాయింట్ స్టార్టర్. ఈ 3 పాయింట్ స్టార్టర్లో 3 పాయింట్ అంటే ఏమిటి, అసలు 3 పాయింట్ స్టార్టర్ అని ఎందుకు పిలవాలి అనే విషయాలు మనం చూద్దాం. ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉంటే సిలబస్ను మనం ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు. ఫస్ట్ వన్ మనకి 3 పాయింట్ స్టార్టర్లో మనం చూస్తే 1 2 3 4 5 1 2 3 4 5 అనేటువంటి రిలేస్ ఉంటాయి, మనకి పార్ట్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఒకటి రన్ ఉంటుంది, రెండవది ఆఫ్ ఉంటుంది. ఓకే, ఆఫ్ 1 2 3 4 ఇదొక పార్ట్ అనుకుంటే మనకి ఎన్ని పార్ట్లు అయ్యాయి? 3. కాబట్టి ఇది 3 పాయింట్ స్టార్టర్. ఓకే, ఈ యొక్క 3 పాయింట్ స్టార్టర్లో ముఖ్యంగా LAF అనేటువంటి అంటే LAF యొక్క టైప్స్లో ఉంటుంది. LAF అంటే ఏంటంటే లైన్ టెర్మినల్, రెండవది ఏ అంటే ఆర్మేచర్ టెర్మినల్, F అంటే ఫీల్డ్ టెర్మినల్. ఈ మూడింటిని కూడా మనం 3 పాయింట్ స్టార్టర్లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. దీని పరంగా మనం లైన్ టెర్మినల్ని కంట్రోల్ చేస్తుంది, ఆర్మేచర్ టెర్మినల్ని చేస్తుంది, ఫీల్డ్ టెర్మినల్ కూడా రెస్పాన్స్ అవుతుంది. కాబట్టి 3 పాయింట్ స్టార్టర్ అంటే 3 పాయింట్లు ఉంటాయి. ఒకటి ఆఫ్ ఉంటుంది, రెండవది రిలేస్ కట్ చేసేది 1 2 3 4 అంటే 1 2 3 4 ఉంటాయి. లాస్ట్గా రన్ అనేటువంటి ఇంకొకటి నో వోల్ట్ కాయిల్ పక్కన ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మనం చూస్తే మధ్యలో ఒకటి స్ప్రింగ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ అనేది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే విద్యుదయస్కాంత ప్రేరణ వలన ఇది పనిచేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఏంటి ఇది 3 పాయింట్ స్టార్టర్లో. నెక్స్ట్ స్టార్టింగ్ హ్యాండిల్ ఆఫ్ స్ప్రింగ్ ఉంటుంది. ఇక్కడ దీనికి ముందు స్టార్టింగ్ హ్యాండిల్ ఉంటుంది. దీనికి మామూలుగా మన డిస్ప్లేలో చూపిస్తున్నటువంటి డయాగ్రామ్ పరంగానే ఉంటుంది 3 పాయింట్. మరియు సాఫ్ట్ ఐరన్తో మేడప్ చేయబడేటువంటి ఒక భాగం ఉంటుంది, సాఫ్ట్ ఐరన్ పీసెస్తో తయారు చేయబడేటువంటి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ రెసిస్టెన్స్, ఈ స్టార్టింగ్ రెసిస్టెన్స్ అనేది 1 2 3 4 ఒక్కొక్కటి ఇట్లా కట్ అవుతూ ఉంటే 5 వరకు వచ్చేవరకు, లేదా మోటార్ అనేది రన్ కండిషన్కి వచ్చేవరకు మరి పూర్తి స్థాయిలో ఇలా ఉన్నటువంటిది పూర్తి స్థాయిలో ఇది నార్మల్ స్పీడ్తో సాధారణమైన వేగంతో మోటార్ పనిచేసే విధంగా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ క్రింది భాగంలో ఓవర్లోడ్ రిలీజ్ అని ఉంటుంది, OLR. ఇది మన క్రింది భాగంలో ఉంటుంది. మొత్తం కింది లివర్తో మనం టచ్అప్ చేయబడి ఉంటుంది. ఇది DC వోల్టేజ్ని అప్లై చేసేటువంటి విధానం, ప్లస్ మైనస్. ఇంకా ట్రయాంగిల్ ఐరన్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్య పిన్స్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం F అండ్ A, తర్వాత ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇందులో బాగా గమనిస్తే ఈ 3 పాయింట్ స్టార్టర్లో ఉండేటువంటి మెయిన్ వేరియేషన్ ఏమిటి అనేది ఒక్కొక్కటిసారిగా మనం చూద్దాం. నెంబర్ 1, 3 పాయింట్ స్టార్టర్ అని పేరు ఎలా వచ్చింది అని అంటే మనకు తెలుసు. దాని గురించి చూడడం ముందు కొన్ని ముఖ్యమైన పదాల గురించి మనం చూద్దాం. స్టార్టింగ్ కరెంటు మూమెంట్కి, ఓకే, ప్రారంభంలో కరెంటుని అందించి మూమెంట్కి అంటే మోటార్ యొక్క ఫీల్డ్లో కానీ మ్యాగ్నెట్స్లో కానీ కదలికలు ప్రారంభించడం కోసం లేదా ఏర్పరచడం కోసము 3 పాయింట్ స్టార్టర్ని ఉపయోగిస్తారు. అంటే హై వోల్టేజ్ని కానీ లో వోల్టేజ్ని కానీ కంట్రోల్ చేస్తూ దాన్ని మినిమైజ్ చేస్తూ దాని నుంచి రక్షణ పొందడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం దేన్ని ఉపయోగిస్తాను? స్టార్టర్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఈ రకమైనటువంటి 3 పాయింట్ స్టార్టర్లు ఎక్కడ ఉపయోగిస్తున్నారు అంటే తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి మోటార్ల కోసం ఉపయోగిస్తున్నారు. మరి తక్కువ కెపాసిటీ ఉన్న మోటార్లు ఏమిటి సార్ అని అంటే ఆ తక్కువ కెపాసిటీ ఉన్న మోటార్లు DC షంట్ మోటార్
డిసి షంట్ మోటార్, రెండవది కాంపౌండ్ మోటార్. డిసి షంట్ మోటార్, రెండవది కాంపౌండ్ మోటార్. ఈ కాంపౌండ్లో క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్స్ ఉన్నాయి, డిఫరెన్షియల్ కాంపౌండ్ డిసి మోటార్స్ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్, అసలు ఈ స్టార్టర్ యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి అంటే చూద్దాం ఒకసారి. ఇదేం చేస్తుందంటే బ్యాక్ ఈఎంఎఫ్ని బ్యాక్ ఈఎంఎఫ్ని కంట్రోల్ చేసి మోటార్ యొక్క ఆపరేషన్ లేదా అది పనిచేసే విధానాన్ని ఏం చేస్తుందంటే నియంత్రిస్తుంది. బ్యాక్ ఈఎంఎఫ్ని కంట్రోల్ చేసి మోటార్ యొక్క ఆపరేషన్ అది పనిచేసే విధానాన్ని ఏం చేస్తుంది, ఇది నియంత్రించడం జరుగుతుంది. ఏం నియంత్రిస్తుంది? 3 పాయింట్ స్టార్టర్ నియంత్రిస్తుంది. ఓకే, మరి ఈ 3 పాయింట్ స్టార్టర్లో ఏం జరుగుతుంది అంటే అయస్కాంత క్షేత్రములోనే ఇది ఆర్మేచర్లో ఉద్భవించినటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క ఉత్పత్తి సరఫరా వోల్టేజ్ని కౌంటర్ చేయడం ద్వారా, అంటే సరఫరా వోల్టేజ్ని కౌంటర్ చేయడం ద్వారా బ్యాక్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. మరి బ్యాక్ ఈఎంఎఫ్ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఆర్మేచర్లో అయస్కాంత క్షేత్రంలో, ఆర్మేచర్లోని అయస్కాంత క్షేత్రంలో ఉత్పత్తి అయిన ఈ అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది సరఫరా చెంది లేదా సరఫరా అయిన వోల్టేజ్కి కౌంటర్ ఇవ్వడం వల్ల, అంటే హెచ్చు తగ్గులను చెందించడం ద్వారా మనకి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. బ్యాక్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. అంటే ఆర్మేచర్లో అయస్కాంత క్షేత్రము అనేది ఉత్పత్తి అయినప్పుడు సరఫరా వోల్టేజ్ని కౌంటర్ చేయడం ద్వారా ఈబీ అనేది మనకి లేదా బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఏమవుతుంది, ఉత్పత్తి చెందడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, మోటార్ అనేది ప్రారంభంలో అంటే స్టార్టింగ్ ఆఫ్ ది పాయింట్, ప్రారంభంలో దాని యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ ఎలా ఉంటుంది అంటే 0గా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ప్రారంభంలో మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ ఎలా ఉంటుంది అండి? 0 అంటే శూన్యముగా ఉంటుంది. అంటే మోటార్ అనేది నార్మల్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేసి ఈఎంఎఫ్ని ప్రొడక్షన్ చేసి నార్మల్ స్పీడ్తో మోటార్ అనేది ఫస్ట్ రన్ అవుతుంది. నార్మల్ స్పీడ్తో మోటార్ రన్ అవుతుంది. ఇలా నార్మల్ స్పీడ్తో రన్ అయ్యేటువంటి ఈ మోటార్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి స్పీడ్ కూడా ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా కొంచెం గ్రాడ్యువల్గా ఇలా పెరగడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చినా కూడా ఒక మోటార్ యొక్క స్పీడ్ అనేది ఈఎంఎఫ్ మీద ఆధారపడి ఉంటుంది కదా. అంటే ఈఎంఎఫ్ అంటే ఏంటిది? క్యాపిటల్ ఈ ఈక్వల్స్ టు నార్మల్ మోటార్ యొక్క ఈఎంఎఫ్ క్యాపిటల్ ఈ ఈక్వల్స్ టు ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ. ఇఫ్ ఎన్ కేస్ ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ ఏంది స్టార్టింగ్లో 0, ఈబీ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఈ ఈక్వల్స్ ఏంది ఐఏఆర్ఏ అవుతుంది. అప్పుడు ఆర్మేచర్ కరెంట్ పరంగా సూత్రం రాస్తే ఏంది? క్యాపిటల్ ఐఏ ఈక్వల్స్ టు ఈ/ఆర్ఏ. ఇదొక సూత్రం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అంటే ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. ఈ అంటే ఈఎంఎఫ్, ఈబీ అంటే బ్యాక్ ఈఎంఎఫ్, ఐఏ అంటే ఆర్మేచర్, మనకు తెలుసు కదా ఆర్మేచర్ కరెంట్, ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ క్యాపిటల్ ఐఏ ఈక్వల్స్ ఈ/ఆర్ఏ వస్తుంది. ప్రారంభంలో
ఆర్మేచర్ కరెంటు తగ్గించును. ప్రారంభంలో ఆర్మేచర్ యొక్క కరెంటు ప్రారంభంలో స్టార్టింగ్ ఆఫ్ ది పాయింట్ ప్రారంభంలో ఆర్మేచర్ కరెంటు IA అనేది తగ్గించబడును. ఓకే, తగ్గించబడును. ప్రారంభంలో తగ్గిస్తుంది. ప్రారంభం తర్వాత ఇదే ప్రారంభంలో 3 పాయింట్లు అనేది ఈ యొక్క IAను తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే అర్థమైందా? ప్రారంభంలో ఏం తగ్గించబడింది? ఆర్మేచర్ కరెంట్ IA కదా. ప్రారంభంలో ఆర్మేచర్ కరెంట్ IA తగ్గించబడ్డప్పుడు ఇదే ప్రారంభంలో 3 పాయింట్ స్టార్టర్ అనేది ఇటువంటి సహాయాన్ని చేస్తుంది. కరెంటు తగ్గించబడ్డప్పుడు కొంచెం రిలేస్ అన్ని 1 2 3 4 కట్ అవుతున్నప్పుడు 5 వరకు వచ్చేవరకు మోటార్ అనేది నార్మల్ స్పీడ్తో నడవడం కోసము స్టార్టర్లు అనేవి ఉపయోగపడతాయి. దెన్ నెక్స్ట్ ఇంకొంచెం చూస్తే మరి 3 పాయింట్ స్టార్టర్ అని ఎందుకు వచ్చింది సార్ దీనికి ఆ పేరు అని అంటే 3 పాయింట్ స్టార్టర్ అని రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఓకే, 3 పాయింట్ స్టార్టర్ అని రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? 3 పాయింట్లో ఫస్ట్ మోటార్ ఏ సిచ్యువేషన్లో ఉంది చూడండి, ఆఫ్. ఓకే, తర్వాత దాని హ్యాండిల్ వచ్చేసి స్ప్రింగ్ మోషన్ ద్వారా ఇది సాఫ్ట్ ఐరన్ పిక్స్ ద్వారా దీన్ని టచ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రన్నింగ్ కండిషన్లో ఉన్నది ఏం చేస్తుంది? యాక్టివేట్ అయిపోయి ఇందులో ఉన్నటువంటిది ఏంది? డియాక్టివేట్ అవ్వడం వల్ల జరిగేటువంటి ప్రక్రియలే. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి ఆఫ్ ఒక పార్ట్ 1 2 3 4 5 రెసిస్టెన్స్ రిలేస్ 1 2 3 4 5 ఈ యొక్క రెసిస్టెన్స్లో ఆఫ్ నుంచి హ్యాండిల్ అనేది మనం ఆన్ చేయగానే 1 ఫస్ట్ కట్ అవుతుంది. మోటార్ యొక్క స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా 2 3 4 ఇట్లా రెసిస్టెన్స్ కట్ అయిపోయినప్పుడు 5 వరకు వచ్చేవరకు, ఇది కూడా వచ్చేవరకు 5th పొజిషన్ వరకు వచ్చేవరకు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మోటార్ అనేది ఒక కాన్స్టెంట్ స్పీడ్ని మెయింటైన్ చేసి తిరగడం జరుగుతుంది. ఓకే, అంటే 3 పాయింట్ స్టార్టర్లో ఆఫ్ అనేది ఒక పాయింట్, రెండవది 1 2 3 4 5 రిలేస్ 1 ఆఫ్ ది పాయింట్, మూడవది RUN రన్ అనేది 3వ పాయింట్. ఈ 3 పాయింట్ల వలన దీన్ని ఏమని పిలుస్తామంటే 3 పాయింట్ స్టార్టర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? 3 పాయింట్ స్టార్టర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంకొకసారి గమనిస్తే ఇలా జరిగేటువంటి విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే చూద్దాం. ఇందులో ఫస్ట్ మనకి స్టార్టర్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ప్రధానంగా ఉపయోగపడేది ఒకటి ఎల్ టర్మినల్. ఎల్ అంటే లైన్ టర్మినల్. ఏ ఇట్ ఈస్ ఆర్మేచర్ టర్మినల్. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫీల్డ్ టర్మినల్. అంటే ఎల్ ఉంది, ఏ ఉంది, ఎఫ్ ఉంది. ఓకే, ఈ ఎల్ టర్మినల్ అనేది ఎలా ఉంటుంది అని చూద్దాం ఒకసారి ఎల్ టర్మినల్ విషయానికి వద్దాం. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎల్ టర్మినల్లో OLR అనేటువంటి ఒక పరికరం ఉంటుంది. చూడండి ఒకసారి, OLR ఫస్ట్ టర్మినల్. ఎల్ టర్మినల్ అంటే లివర్ టర్మినల్ చూస్తే ఏమొస్తుంది? OLR. ఈ లైన్ టర్మినల్ అనేది అంటే లైన్ టర్మినల్ DC వోల్టేజ్ లైన్ టర్మినల్ అనేది OLRని కలిగి ఉంది. OLR అంటే ఏంటి? ఓవర్ లోడ్, ఓకే, రిలీజ్ అని పిలుస్తారు, లేదా ఓవర్లోడ్ రిలే అని పిలుస్తారు. OLR అనే టర్మినల్ ఒక ఎడ్జ్ అంటే OLR టర్మినల్ ద్వారా అనుసంధానం చెందింది. రెండవది ఈ OLR టర్మినల్కి రెండవ చివర అంటే ఈ చివర ఏమో లైన్కి వచ్చింది, రెండవ దేనికి వచ్చింది? హ్యాండిల్కి వచ్చింది. ఏమొచ్చింది? ఇది చూడండి, హ్యాండిల్. రెండవ దేనికి వచ్చిందండి? హ్యాండిల్ దేనికి అనుసంధానమైంది? స్ప్రింగ్ యొక్క మెయిన్ నేచర్ ఏంటి? విద్యుదయస్కాంత ప్రేరణ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని చూపిస్తుంది. రెండవ చివర OLR ఉంది. నెక్స్ట్ దీనికి కొంచెం ముందుకెళ్తే, ఓకే, ఈ OLR చివరకు ఇంకొక కొంచెం ముందుకెళ్తే ఇక్కడ దాకా స్ప్రింగ్ వచ్చింది. మళ్ళీ దీని చివర ఇంకేముంది అంటే NVC. ఏముంది మిత్రమా? NVC కాయిల్. NVC అంటే ఏంటి? నో వోల్ట్ కాయిల్. NVC కాయిల్ ఉంది అంటే 3 ఎడ్జెస్లను కలిగి ఉంది. ఓకే, మనం బాగా గుర్తుంచుకోవాలంటే NVC కాయిల్ అనేది దేంతో అడ్జస్ట్లో ఉంది? ఎఫ్ అంటే ఏంటి? ఫీల్డ్. ఓకే,
ఫీల్డ్తో అడ్జస్ట్మెంట్లో ఉంది. ఏ అంటే ఏంటిది ఆర్మేచర్, ఎల్ అంటే ఏంటిది లైన్ టర్మినల్ అంటే FAL, FAతో ఇది అనుబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి రిలేషన్ని మెయింటైన్ చేస్తేనే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వాడు క్వశ్చన్ ఇంకా ఎలా అడుగుతాడు, 3 పాయింట్ స్టార్టర్లో సేఫ్టీ పరికరాలుగా వేటిని పిలుస్తారు అంటే గమనించాలి. OLR ప్లస్ NVCలను మనం ఏమని చెప్తాము, సేఫ్టీ పరికరాలు అంటే రక్షించే పరికరాలు, మోటార్ని రక్షించే పరికరాలు ఎందులో ఉంటాయి, ఇవి స్టార్టర్లో ఉంటాయి. OLR అంటే ఏంటి, ఓవర్లోడ్ రిలే. NVC అంటే నో వోల్ట్ కాయిల్. ఈ రెండూ కూడా ఫీల్డ్ని జనరేట్ చేసి మోటార్కి కాన్స్టెంట్ కరెంట్ని అందించడంలో సహాయం చేస్తాయి. మొదటగా ఆఫ్ నుంచి స్టార్టింగ్ పాయింట్ రావడం, తర్వాత 1 2 3 4 రెసిస్టెన్స్లు కట్ చేయబడి 5th పొజిషన్కి వచ్చేవరకు NVC కాయిల్, నో వోల్ట్ కాయిల్ సిచ్యువేషన్లో, అటువంటి కండిషన్లో మోటార్ అనేది రన్నింగ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఇది రన్నింగ్ పాయింట్. ఓకే, ఇది రిలే కట్ పాయింట్, ఇది ఆఫ్ పాయింట్. అంటే దీన్ని మూడింటిని కలిపి మనం ఏమంటున్నాం అంటే 3 పాయింట్ స్టార్టర్గా మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రారంభంలో ప్రారంభంలో హై కరెంటుతో కనుక మనం స్టార్ట్ చేస్తే మోటార్ అనేది ఏమొస్తుంది, కాలిపోవడం జరుగుతుంది. కనుక ఇక్కడ జరిపేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే, ప్రారంభంలో ఆర్మేచర్ కరెంట్ IA ఈక్వల్స్ E/RA ప్లస్ అంటే ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్ ప్లస్ RST అనేటువంటిది ఉంటుంది. ప్రారంభం విషయానికి వచ్చేవరకు ఇది పరిస్థితి. ఇటువంటి స్థితిలో ప్రారంభ కరెంట్ అనేది మనం దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి, EMFని, రెసిస్టెన్స్ని, వన్ ఆఫ్ ది పాయింట్ రెసిస్టెన్స్ని కట్ చేసుకుంటూ మోటార్ కాన్స్టెంట్ వేగంతో నడవాలంటే రన్ అనేది ఖచ్చితంగా అవసరము. ఓకే, దెన్ నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా ఇంకా ఏమున్నాయి, 2 3 4 5 కాయిల్స్ అనేవి ఒక్కొక్కటి కట్ చేయబడి 5th కాయిల్కి వచ్చేవరకు మోటార్ యొక్క స్పీడ్ అనేది రన్ సిచ్యువేషన్కి రావడం వలన ఈ రన్నింగ్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా అంటే మనకి నో వోల్ట్ కాయిల్కి ఎప్పుడైనా టచ్ అవ్వగానే అక్కడ మోటార్ అనేది సాధారణమైన వేగంతో ముందుకి ప్రసారం అవుతుంది. NVC కాయిల్, నో వోల్ట్ కాయిల్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే సరఫరా అయిన వోల్టేజ్ని కాన్స్టెంట్గా పంపించడం, ఫీల్డ్ కరెంట్ యొక్క ప్రవాహాలను మనము అప్లై చేయడం. NVC అనేది మ్యాగ్నిఫికేషన్ ప్రక్రియ అంటే అయస్కాంతీకరణ ప్రక్రియలను ఎఫెక్టివ్ మేనర్లో చూపించడం వలన మనకి మోటార్ అనేది ఎలా పనిచేస్తుందంటే సాధారణమైన వేగంతో మనకు పనిచేయడం జరుగుతుంది. ఇది 3 పాయింట్ స్టార్టర్ యొక్క ముఖ్యమైన ఉపయోగము. అయితే ఈ 3 పాయింట్ స్టార్టర్ అనేది కూడా ముఖ్యమైనటువంటి నష్టాన్ని కూడా కలిగి ఉంది. అంటే ఏం చేస్తుందంటే ఇది ఫీల్డ్ కరెంట్ని చాలా తక్కువగా మార్చడం వలన మోటార్లో వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్ లేదా మ్యాగ్నిఫికేషన్ ప్రక్రియలు, విద్యుదయస్కాంత ప్రక్రియలు అనేవి చాలా తక్కువగా జరగడం వలన, బలహీనంగా జరగడం వలన అంటే దీని యొక్క కెపాసిటీ అనేది, సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ఫీల్డ్ కరెంట్ని ఎక్కువగా మార్చడం కోసం, తక్కువ కాకుండా ఎక్కువగా మార్చడం కోసం మళ్ళీ మనం ఉపయోగించేటువంటి ముఖ్యమైన స్టార్టర్ ఏంటండి అంటే 4 పాయింట్ స్టార్టర్. ఆ 4 పాయింట్ స్టార్టర్ గురించి మనం ఇప్పుడు మళ్ళీ చూద్దాం.